ఇప్పుడు ఒకసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ట్రెండ్స్ చూస్తే గనక మొత్తం 367 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ తెలిస్తే బీజేపీ అక్కడ దూసుకుపోతోంది. 258 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కూటమి 77 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీఎస్పీ కేవలం 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు కేవలం 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పంజాబ్లో చూసుకుంటే అకాలీదళ్ బీజేపీ కూటమి 27 స్థానాల్లో ఆధిక్యం మనకు కనబడుతుంది. నిజానికి చాలా సర్వేలు కూడా అకాలీదళ్ బీజేపీ కూటమి సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాయని చెప్తున్నారు. బట్ ఇది అర్బన్ ట్రెండ్స్ మొదలు వస్తాయి, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన ఓట్లు మొదలు లెక్కిస్తారు. సో దీన్నే పూర్తిగా పరిగణలోకి తీసుకురాదు. అయితే పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ మనకు అక్కడ కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 59 అయితే ఇప్పటి వరకు ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉత్తరాఖండ్లో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా 2/3 మెజారిటీ దిశగా ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ మేరకు వెళ్తోంది. 49 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంటే 13 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. అయితే గోవాలో కాంగ్రెస్ పార్టీకి కొంత బెటర్ రిజల్ట్స్ ఉన్నట్టు కనబడుతుంది. గోవాలో 40 స్థానాలు మాత్రమే, అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉంటాయి. ఈ 40 స్థానాల్లో కాంగ్రెస్ 6 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో, ఇతరులు అంటే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఈ పార్టీలు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మణిపూర్లో కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంది. బీజేపీ కాంగ్రెస్ చెరి 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో ఆధిక్యత కనబరుస్తుంది. గోవా, మణిపూర్లో పోటాపోటీ ఉంది. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ జాయిన్ అవుతున్నారు. సార్, ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే ఉన్నాయా ట్రెండ్స్? ఎక్స్పెక్టెడ్ లైన్స్ కాదు. ఉత్తరప్రదేశ్లో ఎవరు కూడా అంటే ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా పోయినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాతావరణం లేకుండే. కానీ ఎందుకంటే ఎందుకు లేదు అనడానికి కూడా కారణం, సహేతుకమైన కారణం ఏంటంటే దాదాపు 80 లోక్సభ స్థానాల్లో అప్పుడు ఆ మోడీ గారి హవాలో 73 సీట్లు ఎవరు పడితే వాళ్ళే గెలిచారు. దాని తదుపరి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అక్కడ లేదు ఫీల్డ్ మీద. బీజేపీ మీద అంత వ్యతిరేకత స్పష్టంగా కనబడింది. నేను కూడా దాదాపు ఒక 20 రోజులు అక్కడ ఉత్తరప్రదేశ్లో పనిచేసినటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అంటే అంత కోపం ఉన్నటువంటి పరిస్థితులలో మోడీ గారు ఎన్నికల ప్రసంగాలను మనం ఈ సందర్భంగా కోట్ చేసుకుంటే వారు అనేకమైన అంశాలను వాళ్ళు ఒక ఓట్ ప్యాటర్న్ కొరకు ఇవాళ పత్రికలు నేను అంటున్నది కాదు, ఇలా పత్రికలు రాసిన కులం గెలుస్తుందా మతం గెలుస్తుందా అని చాలా పేపర్స్ హెడ్లైన్స్ రాసినాయి. అంటే ఆ విధమైనటువంటి కులము మతాల ప్రేరేపితమైనటువంటి ఎన్నికల లోపల ఒక సెక్యులర్ భావాలతోటి, జాతీయ భావంతో అందరు ప్రజలను సమానంగా గౌరవించాలనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి కాంగ్రెస్కు డెఫినెట్లీ ఇదొక దెబ్బ కాదని మేము దాన్ని రాజకీయంగా గెలుపు అయినా కూడా సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీ మేము ఒక విధానాన్ని తీసుకున్న తర్వాత అధికారం కోసం కాంప్రమైజ్ కాము, అధికారం కోసం కులం పేరు మీద మతం పేరు మీద జరిగేటువంటి దానిలో భాగస్వామ్యం కామనేది. సో మనతో పాటు మౌలానా మహమ్మద్ నదీం జాయిన్ అవుతున్నారు, స్పోక్స్ పర్సన్ ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్. నదీం గారు, మీరు చెప్పండి. మైనారిటీస్ చాలా పెద్ద సంఖ్యలో ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని సంఖ్యలో 20%. అక్కడ ఈసారి మైనారిటీస్ సమాజ్వాదీ పార్టీ వైపు మొగ్గు చూపారా లేకపోతే बीएसपी की सपोर्ट जैसे दर्शकों को नमस्कार। यूपी में मुसलमानों का परसेंट 20 के अबव है मुसलमान, मगर मुसलमान जो है समाजवादी पार्टी से नाराज़ था। समाजवादी पार्टी का लॉ एंड ऑर्डर अच्छा नहीं था, ख़ास तौर से डीएसपी ज़ियाउल हक के मर्डर में राजा भैया का हाथ था। उसके बावजूद भी अखिलेश यादव ने उनको सपोर्ट किया। मुसलमान नाराज़ थे। अगर कांग्रेस सिंगल लड़ती तो कांग्रेस को इसका फ़ायदा होता था। और बीजेपी लेकिन अगर कांग्रेस सिंगल लड़े तो हाँ मुस्लिम वोट डिवाइड होगा ना। कांग्रेस, समाजवादी, बीएसपी तीनों पार्टी में डिवाइड होगा। अभी समाजवादी और बीएसपी दोनों में डिवाइड हो गया। नहीं देखिए, मुसलमान वोट बटे और बीजेपी ने पोलराइजेशन किया। और इंडिपेंडेंट के बाद यूपी और बिहार एक ऐसा
स्टेट है कि कभी भी मुद्दों पर कोई जो है वो वोट नहीं होता है, हमेशा कास्ट पर वोट होता है। और दिगर पार्टियां जो है वो गलती करके, जैसे बाहरी और बाहर वाला ये नारा नीतीश कुमार बिहार में दिए, सक्सेस हो गए, मगर अखिलेश यादव और राहुल गांधी ने दोनों नारा दिया, सक्सेस नहीं हुए। तो मुसलमानों के वोट बटे और एमआईएम भी एक फैक्टर था। एमआईएम ने भी वोट बंटवाने में बहुत बड़ा रोल अदा किया और उसका फायदा सीधा बीजेपी को मिला। तो ज्यादा वोट समाजवादी पार्टी को मिला, मुसलमान वोट या बीएसपी को मिला? बीएसपी 100 सीट में टिकट दिया। देखिए, मुसलमानों के वोट बटे मगर ज्यादातर जो है वोट समाजवादी इसके हिस्से में गए, बीएसपी के हिस्से में गए। इसकी वजह से क्या हुआ कि आज बीजेपी आगे आ रही। సో ఒకసారి మనతో పాటు హరి కాస్ల గారు, ఆయన ఒక్క నిమిషం, హరి కాస్ల గారు చికాగో నుంచి జాయిన్ అవుతున్నారు. ఆయన సమాజ్వాదీ పార్టీకి స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు. హరి కాస్ల గారు మీరు చెప్పండి, ముస్లిం ఓటు ఎటువైపు వెళ్ళింది? మీరు సమాజ్వాదీ కాంగ్రెస్ అలయన్స్ కు పనిచేశారు. మీరు అనుకున్నట్లుగానే ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే అవుట్ రైట్ గా సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్లయితే కనిపించట్లేదు. నమస్కారం అండి. V6 ప్రేక్షకులకు, V6 వారికి నా అభిప్రాయాలు తీసుకున్నందుకు ధన్యవాదాలు. మౌలానా గారు చెప్పినటువంటి విషయం ఇప్పుడు ఖచ్చితంగా అది 98% వరకు కూడా అది నిజం. ఎందుకనంటే ముస్లిమ్స్ వర్ డిసప్పాయింటెడ్ విత్ అండ్ ఆ యొక్క డిసప్పాయింట్మెంట్ బిఎస్పీకి ఫేవరబుల్ అయ్యింది. ఈ ముస్లిం ఓటు స్ప్లిట్ అవ్వడం వలన బీజేపీ వాజ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషరీ. అండ్ ఈ యొక్క ట్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే కూడా పోలరైజేషన్ వర్క్ ఇన్ ఫేవర్. ఇప్పుడు లీడ్ లో ఉన్నారు, దాదాపు 273 స్థానాలలో వాళ్ళు లీడ్ గా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఓవరాల్ గా చూసినట్లయితే బెనిఫిట్స్ దే వెంట్ బియాండ్ దేర్ ట్రెడిషనల్ ఓట్ బేస్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్. ఓబీసీ నుండి వాళ్ళు బీజేపీ వాళ్ళకి బెనిఫిట్ అయింది. అండ్ బీజేపీ యొక్క కాంబినేషన్ చూసుకున్నట్లయితే సమాజ్వాదీ నుండి వచ్చినటువంటి ముస్లిం ఓటు వచ్చింది, సేమ్ యొక్క కోర్ ఓటు బేస్ అయినటువంటి బహుజనులను కొంతవరకు కూడా కోల్పోయింది. అయితే ఇదంతా కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ లో మిగతా దాంట్లో కూడా ఇన్సిడెంట్ బయటికి కనిపించేంతగా లేదు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ క్యాప్చరింగ్ ద రియల్ గ్రౌండ్ ఇంపాక్ట్ అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము. నెంబర్ 1 ఏంటంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీని యొక్క పెర్ఫార్మెన్స్ ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. బిఎస్పీ యొక్క పెర్ఫార్మెన్స్ ని ఒకసారి ఢిల్లీలో శ్రావణ్ గారి దగ్గరికి వెళ్ళా. శ్రావణ్ గారు మీరేమంటారు? మైనారిటీ ఓటు ఈసారి ఇప్పుడు ఎటువైపు వెళ్ళిందని అనుకోవాలి? ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీకి అయితే వన్ సైడ్ పడలేదు. బీఎస్పీ 100 టికెట్లు ఇవ్వడం వల్ల బీఎస్పీ వైపు కూడా కొంత మొగ్గు చూపినట్లు మనకు కనిపిస్తోంది. అంటే ఇంతకాలం అక్కడ మైనారిటీ పాలిటిక్స్ నడిచాయి. మైనారిటీలు ఎటువైపు వాళ్ళను అపీజ్మెంట్ చేయడానికి, వాళ్ళను తమ వైపు మళ్లించుకోవడానికి అందరూ ప్రయత్నం చేశారు. ఇప్పుడు మెజారిటీ పాలిటిక్స్ అక్కడ డెఫినెట్గా బీజేపీ ద్వారా స్పష్టంగా అర్థమైపోతుంది. గడిచిన కొంతకాలంగా వాళ్ళు అనుసరించిన స్ట్రాటజీ కావచ్చు, వాళ్ళ వ్యూహం, మెజారిటీ పాలిటిక్స్ వ్యూహం సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. మైనారిటీ ఓట్స్ 20% మాత్రమే మైనారిటీస్ ఓట్స్ ఉంటాయి. అయితే సమాజ్వాదీ వాళ్ళ స్టాండ్ యాదవ్ ముస్లిం ఈ 2 ఓట్స్ కలిస్తే మేము గెలిచేస్తాం. ఎందుకంటే అక్కడ మల్టీ కార్నర్ కంటెస్ట్ ఉంటుంది కాబట్టి 30%, 28% ఓట్తో వాళ్ళు మెజారిటీ సాధించిన పరిస్థితి అక్కడ మనం చూసాం. అంటే యాదవ్లు ముస్లింలు ఓటేసి ఇంకొంతమంది ఎవరైనా వేస్తే డెఫినెట్గా గెలిచే పరిస్థితి ఉండింది. అయితే ఇప్పుడు అందరిలో వ్యతిరేకత ఉంది, అక్కడ ముస్లింలలో కూడా వ్యతిరేకత ఉంది. లా అండ్ ఆర్డర్ చాలా ఫెయిల్యూర్ అయింది, గూండాగిరి విపరీతంగా ఉంది, మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ చాలా మన దగ్గర అవినీతి ఉంటే అక్కడ గూండాగిరి అవినీతి 2 డబుల్ ఇంపాక్ట్ ఉంది. ప్లస్ ఇంకా ఈ వాళ్ళ ఇంటర్నల్ ఫైటింగ్ కూడా బాగా ఎక్కువగా ఉంది. కుటుంబ పాలన, విపరీతమైన కుటుంబానికి సంబంధించిన అంశం, ఇవన్నీ ఒక వ్యతిరేకత బాగా బలంగా ఉంది. రెండోది బీఎస్పీ ఆమె విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం, ఆమె ఎలక్షన్స్ ముందు మొత్తం ఆమె డబ్బుల వ్యవహారం బయటికి రావడం, బ్లాక్ నోట్స్, ఈ బ్లాక్ మనీ ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఆమె మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది. సో ఈ పరిస్థితులలో చేంజ్ ఒక బీజేపీకి ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి. ఆ రకంగా చేంజ్ అంశం బీజేపీకి దోహదం చేసింది. రెండోది
అక్కడ మెజారిటీ పాలిటిక్స్ వైపు బీజేపీ తీసుకున్న స్ట్రాటజీ కూడా వాళ్ళకు గెలిపించడానికి, వాళ్ళకు ఆధిక్యం తీసుకొచ్చేందుకు అక్కడ వర్కౌట్ అయిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సరే, మైనారిటీ ఓట్స్ ప్రాధాన్యం తగ్గిందని చెప్పొచ్చు ఈ ఎలక్షన్ లో. వన్ సైడ్ బీజేపీ హిందుత్వ ఓటును పోలరైజ్ చేస్తున్నాడు కంటే ఇప్పుడు ఇమాం బుఖారీలు కానీ జామా మసీద్ నుంచి కానీ లేకపోతే దానికి సంబంధించిన సంస్థలు కానీ ఒక పార్టీకి ఓటు వేయమని చెప్పడం అది హిందూ ఓటును ఆర్గనైజ్ చేయదని అనుకుంటున్నారా? అట్లనే మేమేమంటున్నామంటే ముస్లిమ్స్ కూడా నేనేమంటున్నా బీజేపీకి ఇప్పుడు ఓటేసారు, మాకు 73 సీట్లు వచ్చినప్పుడు ఓటేసారు, ఎప్పుడైనా ఓటేస్తున్నారు. మేము వాళ్ళు వేయడం లేదని మేము అనుకోవడం లేదు. కానీ 1 మినిట్, కానీ సీట్ల విషయంలో మేము చెప్పినాము, దానికి రాజ్యసభలో ఇచ్చాము, ఇక ముందు కూడా దానికి యాడ్ చేస్తామని చెప్పాము. అయితే ఏ కారణాలు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద విశ్లేషణ చేయాల్సిందే, తప్పనిసరి రేపు రాబోయే రోజులలో కలుపుకోవాల్సిందే, దానికి రెండో అభిప్రాయం ఎవరికి లేదు. కానీ ఇలా షాబానో కేసు విషయంలో కానీ, తలాక్స్ విషయంలో కానీ, కామన్ సివిల్ కోడ్ విషయంలో సెక్యులరిస్టులు ఎందుకు మాట్లాడారు అంటే అది ముస్లిమ్స్ వ్యతిరేకం అది. కాబట్టి ఇవన్నీ వట్టిగా ఎన్నికలప్పుడే మాట్లాడుకొని ఎన్నికలప్పుడే ఒక సీట్ మేం చేస్తేనే హిందూ ఓటు పోలరైజ్ అవుతుందని చెప్పేవాళ్ళు ఈ మిగతా ఎందుకు మాట్లాడారు? కాంగ్రెస్ పార్టీ మీద ఒక ఆరోపణ ఉంది, ముస్లింలను మైనారిటీలను ఎప్పుడు ఓటు బ్యాంక్ గానే చూసింది తప్ప వాళ్ళ డెవలప్మెంట్ కు పాటు పడలేదు. డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు మాకు ఓట్లేరన్న భయంతో ఇలా చేశారు. ఇప్పుడు అందుకనే వేరే పార్టీలు వచ్చాయి, సమాజ్వాదీ, బీఎస్పీ, ఎంఐఎం ఇవన్నీ వస్తున్నాయి. కాంగ్రెస్ కు మైనారిటీ ఓటు రావట్లేదు, దూరం అవుతుందన్న అలిగేషన్ ప్రధానంగా వస్తుంది. ఇప్పుడు రెంటికి జడ్డ రేవడి అంటారు చూడండి, హిందూస్ ఏమో ముస్లింలు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి వీళ్ళు దూరము, వీళ్ళేమో మాకు ప్రాధాన్యత ఓటు బ్యాంక్ వరకే వినియోగించుకుంటారు అనేటువంటి దాని మీద ఇక్కడ ఉన్నటువంటి అంశం. ఇదైతే రాజకీయాల్లో నడుస్తూ ఉంటుంది. కానీ ఒక్క అంశం మాత్రం మీరు ఇప్పుడు గుర్తించుకో, ఈ ఎన్నికలు ఉత్తరప్రదేశ్ పర్టికులర్ మిగతా 4 రాష్ట్రాలను పక్కన పెడితే ఎన్నికల సరళి, ఎన్నికల ఫలితాలు, ఎన్నికల అంశం ఏం జరుగుతోంది, యాదవుల పట్ల వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నంలో బీజేపీ సక్సెస్ అయింది ఒక సిద్ధాంత ప్రకారంగా. దళితుల పట్ల వ్యతిరేకత అంటే ఆ దళిత నాయకత్వం ఏదైతే యాదవులు గుండాగర్ది, దాని తర్వాత ముస్లింల పట్ల కూడా కాంగ్రెస్ అంటే ఈ ఇష్యూ మీద డీప్ గా డిస్కస్ చేయబోయే ముందు రైట్ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 2/3 మెజారిటీ కంటే ఎక్కువ సీట్లు సాధించే దిశగా ముందుకెళ్తోంది. 403 స్థానాల్లో 308 స్థానాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి కేవలం 67 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. బీఎస్పీ కేవలం 20 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. బీఎస్పీ 20 స్థానాలకు పడిపోవడం, దీన్ని బట్టి చూస్తే కనుక బీఎస్పీకి సంబంధించిన సాలిడ్ దళిత్ ఓటు బ్యాంక్ కూడా బీజేపీ వైపు షిఫ్ట్ అయినట్లుగా మనకు కనబడుతుంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు, ఆయన ఏమంటున్నారో చూద్దాం. आप एक बात समझिए, ध्रुवीकरण की राजनीति लोग करने की कोशिश करते हैं. भारतीय जनता पार्टी लोगों ने एक प्रकार से अवसरवादी गठबंधन भी बनाया, लेकिन भारत की राजनीति का एक बहुत बड़ा बदलाव क्या है? ये बदलाव ये है कि अगर लोग ठान लेते हैं, देखिए बीजेपी 300 के लगभग आ रही है, तो इस बात को समझिए आप, ये भारत की राजनीति में एक बहुत प्रभावी बदलाव है, मुझे बहुत गर्व है. अब देखिए, आपने पंजाब की बात की, पूरे रिजल्ट को आने दीजिए, वहां भी जैसी आप लोगों ने अपेक्षा की थी रिजल्ट वैसा नहीं आ रहा है, एक बात. और मणिपुर में, सुदूर पूर्व में भी भाजपा का कमल इतने प्रभावी तरीके से खिल रहा है. तो आज पूरा देश भाजपा के साथ है, पूरा देश विकास के साथ है, और पूरा देश मोदी जी की अगुवाई में प्रामाणिकता से विश्वास करता है. How do you see himself coming in Punjab and Goa? The sitting chief minister himself is trailing, and in Punjab as well the numbers. I can only tell you, please await the final outcome. About Punjab, I will reserve my comment except to say it is not a washout as you all predicted it to be. Okay, so let's see. Goa also, it is a tough call going. We will surely win Goa also. But the larger thing is see the extraordinary victory in UP. जो उत्तराखंड में निर्णायक विजय आई है, जो मणिपुर में और गोवा वगैरह सब जगह, तो हम मानते हैं कि देश ऐतिहासिक बदलाव की ओर है. आज विपक्ष को सोचना चाहिए कि जिस तरह की उन्होंने राजनीति की, जिस तरह के उन्होंने शब्दों का प्रयोग किया हमारे नेताओं के खिलाफ, जिस तरह का विश्वमन किया, जनता ने उसको रिजेक्ट किया है. थैंक यू. एंड दिस इज द स्टार्टिंग ऑफ
రైట్, చూడొచ్చు మనం బీజేపీ కార్యాలయం ముందర అభిమానులు ఏ విధంగా సంబరాలు చేసుకుంటారో, మోడీ మోడీ పేరు మీద వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటారు. పొన్న ప్రభాకర్ గారు, ఈ ఎలక్షన్ చూస్తే మొత్తం ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బీజేపీ సీఎం క్యాండిడేట్ డిక్లేర్ చేయలేదు, గోవాలో సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పటికీ. సో దీన్ని మోడీ ఆయన పరిపాలనా తీరుకు రిఫరెండంగా భావించవచ్చా? తప్పకుండా రిఫరెండం కాదు, నేను చెప్తే కదా అక్కడ ఉండబడేటువంటి ప్రభుత్వాల వ్యతిరేకత అనేటువంటి ప్రధాన అంశము. రెండో అంశము, భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో లబ్ధిని ఉపయోగించుకోవడానికి ఏ రాష్ట్రంలో ఏ విధమైన పోలరైజేషన్ తీసుకురావాలంటే ఆ విధమైన పోలరైజేషన్ తీసుకొచ్చింది తప్ప ప్రధానమంత్రిగా స్వేచ్ఛగా ప్రజల అభిప్రాయం ప్రకారంగా ఓటింగ్ జరిగిందని కదా ప్రభావితం చేయడానికి మోడీ అనేటువంటి ఒక ఆయుధం తప్పకుండా పనిచేసింది, దాంట్లో డిస్ప్యూట్ లేదు. రెండో అంశం, నేను భారతీయ జనతా పార్టీకి అభినందనలు చెప్తాను. వాళ్ళు ఇప్పుడు గతంలో కూడా బీహారు, అస్సాం 3-4 రాష్ట్రాలు జరిగితే ఒక అస్సాంలో గెలిస్తే చాలా పెద్ద సంబరాలు చేసుకున్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ చేసుకుంటున్నారు. మా పార్టీ నాయకత్వం కూడా 3 రాష్ట్రాల్లో గెలుస్తామని మనమేం బాధపడాల్సిన అవసరం లేదు. పంజాబ్ గెలుస్తాం, గోవా గెలుస్తాం, మణిపూర్లో గెలుస్తాం. మేమే తప్పకుండా అక్కడ కూడా మనం ఉత్సవాలు జరుపుకోవాలి తప్ప నారాజు అయ్యేశ్వరం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఉన్నటువంటి పార్టీ కాదు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమం కొరకు ఆలోచిస్తుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఓన్లీ పవర్ గెయిన్ కొరకు ఎటువంటి విద్వేషాన్నైనా ఎటువంటి అంశాన్నైనా ప్రజల మధ్యలో రచ్చ పెట్టే ప్రయత్నం చేస్తుంది, నిదర్శనం కనబడుతోంది. రైట్. సో హరి కాస్ల గారు, మీరు ఈ ఒక్క నిమిషం హరి కాస్ల గారి దగ్గరికి వెళ్తాం. హరి కాస్ల గారు చూస్తే కనుక బీజేపీ 308, సమాజ్వాదీ కూటమి 68, బీఎస్పీ 20. బీఎస్పీ 20 సీట్లు ఉన్నాయంటే ఈ బీఎస్పీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దళిత్ ఓటు బ్యాంకు, వాళ్ళు బీజేపీ వైపు ఏమైనా ట్రాన్స్ఫర్ అయినట్టు కనబడుతుందా? ఖచ్చితంగా అండి. సమాజ్వాదీ పార్టీ స్ట్రాటజీలో మొట్టమొదటి అంశం ఏంటంటే, అజ్యూమ్ చేసుకున్నటువంటి అంశం ఏంటంటే, బహుజన్ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు 2012లో దానికన్నా కూడా ఎక్కువ ఓటింగ్ శాతం పోల్ అవుతుంది అన్నటువంటి బేసిక్ అజంప్షన్ తోనే మేము సమాజ్వాదీ పార్టీకి స్ట్రాటజీని మొదలు పెట్టినాము. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ అంచనాలని తలకిందులని, అంటే ఎదుటివారి తప్పని కాదు కానీ ఇక్కడ వి బేస్డ్ అవర్ స్ట్రాటజీ ఆన్ ది బిఎస్పీస్ పెర్ఫార్మెన్స్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిదని అంటే, 2015లో నేను అఖిలేష్ యాదవ్ గారు మమ్మల్ని పిలిచి యాంటీ ఇన్కంబెన్సీని మినిమైజ్ చేయడానికి హెల్ప్ చేయమని అడిగినప్పుడు మేము వాళ్ళకు ఒక రోజు ఒక విషయం చెప్పడం జరిగింది. ఆ విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ సమస్యను ఎన్నికల ఇష్యూగా చేయదో, ఎప్పుడైతే మందిర్ మస్జిద్ ని ఎలక్షన్ అంశంగా చేయదో, ఎప్పుడైతే హిందూ ముస్లిం అంశాన్ని ఎలక్షన్ అజెండాగా చేయదో, అప్పుడు మాత్రమే సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఐ థింక్ ఈ రోజు కూడా అదే జరుగుతుంది. నెంబర్ 1. సో మీరు మా యొక్క స్ట్రాటజీని కనుక చూసినట్టయితే, we concentrated more on the positive effects of the government. నెగిటివ్ ఎఫెక్ట్స్ ని మేము మినిమైజ్ చేయడానికి పాజిటివ్ సేమ్ టైం ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అన్న అంశంతోనే మేము గ్రాస్ రూట్స్ లో బాగా పనిచేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే, ఈ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంది. సో మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఒక విషయం చెప్పారు, ప్రధానమంత్రి మోడీ గారి యొక్క పరిపాలనకు దీని ఒక లిట్మస్ టెస్ట్ గా తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒక ఏబుల్ లీడర్షిప్ ని వాళ్ళు ఎంటైర్ కంట్రీ కూడా విట్నెస్ చేసింది. ఒక ధైర్య సాహసాలతో పొందుతుందో పొందదో అన్నటువంటి విషయాలను కూడా ఏకదాటిగా అని గట్టిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ఖచ్చితంగా వాళ్ళ వెనకే ఉన్నారు. కానీ ఒక విషయం ఏంటంటే, ద వన్ థింగ్ బీజేపీ అండ్ సమాజ్వాదీ టఫ్ ఫైట్ ఎప్పుడు ఉండేదంటే, అంశాన్ని ఎప్పుడైతే ఎలక్షన్ అజెండా చేస్తారో అప్పుడు ఎస్పీకి బీజేపీకి మధ్య గట్టి పోటీ ఉండేది. కానీ మా దురదృష్టవశాత్తు డెవలప్మెంట్ అన్నది కానీ దట్ వాజ్ నెవర్ బికమ్ ఏ ఇష్యూ. ఇట్ వాజ్ ఆల్వేస్ టెర్రర్ స్ట్రైక్స్, ఇట్ వాజ్ ఆల్వేస్ హిందూ ముస్లిం ఇష్యూస్ తోనే కసబ్. అమిత్ షా గారు కసబ్ అని ఒక మాట కూడా మాట్లాడారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, భాజపా ఒక కసబ్ అనే మాట మాట్లాడారు. ఎప్పుడైతే ఈ ఎమోషనల్ హేట్రెడ్ ని ఎప్పుడైతే ఎవోక్ చేశారో, దట్ ఈస్ వెన్ బీజేపీ స్టార్టెడ్ ఫేడింగ్ అవే. ఇవన్నిటితో పాటుగా మాకున్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా మాకు పాజిటివ్ ఇంప్రెషన్ లేకుండే.
2015-16 సమయంలో మేము మొట్టమొదటి ఉత్తరప్రదేశ్ సర్వే చేసినప్పుడు జనాలు అంటుండే ఈ రాష్ట్రానికి అధికారంలో చైర్ మీద కూర్చున్నది ఒక సీఎంఏ, కానీ పరిపాలిస్తున్నది మాత్రం 5 సీఎంలు అని చెప్తా ఉంటే శివపాల్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, యాదవ్ గారు ఇట్లా అందరూ ఫ్యామిలీ ఒక్కొక్క సీఎం అని అంటా ఉండే. దట్ ఈస్ వై వి ట్రై టు మినిమైజ్ with that kind of a negative impact, but we failed. Last minute lo vachinatuvanti kutumba tagadalu probably one of the biggest hurdle for us. We could not cross it, and I believe Akhilesh Yadav garu chesinది very humble gesture. ఆయన యొక్క ఓటమిని ఆహ్వానిస్తూ బీజేపీ వారికి కంగ్రాచులేట్ చేయడం అనేది ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్. అయితే ఒక పాయింట్ నేను ఈ ఓబీసీ విషయం మీద ఒకటి చెప్పాలనుకున్నాను భరత్ గారు. ఏంటంటే ఇప్పుడు 15 ఏళ్ల వనవాసానికి కారణము భారతీయ జనతా పార్టీ 15 ఏళ్ల వనవాసానికి కారణం ఈ జాదవ్స్, యాదవ్స్, ముస్లిమ్స్, బ్రాహ్మిన్స్. ఎప్పుడైతే అమిత్ షా గారు ఉత్తరప్రదేశ్ లో 3-4 సంవత్సరాలు 2014 ముందు గడిపి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారో, మొట్టమొదటి అనుకున్నటువంటి ఆయన స్టార్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ఓన్ ఓటింగ్ గ్రూప్ దట్ ఈస్ నాన్ జాదవ్, నాన్ యాదవ్, నాన్ ముస్లిం, నాన్ బ్రాహ్మణ్, విచ్ ఇస్ ఓబీసీ ఎసెన్షియలీ. అండ్ మీరు ఆ విషయాన్ని ఇప్పుడు చూసినట్టయితే బిఎస్పీ దగ్గర ఉన్నటువంటి జాదవ్ తర్వాత బహుజన సపోర్ట్ అంతా కూడా ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఈ రోజు జరిగిన విషయం కాదండి. ఐ థింక్ వీఆర్ ట్రైంగ్ టు make this as today's context or today's issue. 2014లోనే ఇది ఒక పెద్ద ఎత్తున ప్రూవ్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఇప్పటి వరకు కంటిన్యూ చేసేది ఉంటే 300కు పైచిలకు వాళ్ళు గెలుచుకోవాలి 2014 పెర్ఫార్మెన్స్ ప్రకారం. ప్రాబబ్లీ మోడీ గారు సీఎం క్యాండిడేట్ కానందుకు బీజేపీ 280 మాత్రమే వస్తున్నాయేమో. బట్ ఓవరాల్ గా మాత్రము బీజేపీ హ్యాస్ ఏ సోషల్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది సోషల్ గ్రూప్స్ అనేది జరిగింది. మెజారిటీలీ ఓబీసీ. అందుకే ఇప్పుడు చూసినట్లయితే అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ పేదరికంతో కూడినటువంటి రిజర్వేషన్ అడుగుతున్నారు కానీ కులంతో కూడినటువంటి రిజర్వేషన్ అడగట్లేదు. ఎందుకంటే ఓబీసీలకు రిజర్వేషన్ తక్కువ వస్తుంది కాబట్టి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు మతపరమైనటువంటి రిజర్వేషన్లు కూడా వాళ్ళ దూరం. సో ఓబీసీని బేస్ చేసుకుని చేస్తున్న పాలిటిక్స్ ఎక్కువ రోజులు రాజకీయాలలో విజయాలు పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఓకే, మౌలానా గారు, ఈ మాయావతి చూసుకుంటే దళిత్ ముస్లిం కాంబినేషన్తో ఆమె ఎలక్షన్ వెళ్దామని చూశారు. ముస్లిం ఓటు సంగతి ఏమో కానీ దళిత్ ఓటు కూడా కోటలు బీటలు వారినట్టు కనిపిస్తుంది మనకు. पहले मुसलमानों को सबसे ज़्यादा अगर किसी ने टिकट दिया तो मायावती थी, मगर मुसलमानों को अंदर अंदर ये लगने लगा था कि मायावती बीजेपी को सपोर्ट कर सकती है अगर हंग असम्बली आया. ये फैक्टर जो है बीएसपी के अगेंस्ट गया और वो बीजेपी के फेवर में गया. एक बात है. दूसरी बात क्या है कि मोदी लहर में, मोदी के मुकाबले में पंजाब में अमरिंदर सिंह की लीडरशिप थी, स्ट्रांग थी, वो जीत गए. यूपी में राहुल गांधी, अखिलेश थे. राहुल गांधी पर अब किसी को भरोसा नहीं है और अखिलेश यादव सिर्फ कुटुंबा अपने ख़ानदान के झगड़े में फंसे रहे, तो उसका सीधा फ़ायदा मोदी को मिला है. अब मुसलमानों को ये समझने की ज़रूरत है कि बीजेपी को हराते हराते मुसलमान कहाँ चले गए. अब मुसलमानों को पॉजिटिव वोट करने की ज़रूरत है. अब मोदी के लहर में आज अपोजिशन के पास, एक ज़माने में जैसा इंदिरा के सामने अपोजिशन कोई लीडर नहीं था, आज मोदी के सामने कोई अपोजिशन लीडर नहीं है. अभी क्या ऑप्शन है फिर? देखिए, मुसलमानों का एक ऑप्शन ये है कि मुसलमान जो है देश के साथ चले. लेकिन मुसलमान और दलित कॉम्बिनेशन वो तो अभी एमआईएम भी बोल रहे मुसलमान और दलित कॉम्बिनेशन. मगर सुनिए, मोदी ने राजनीतिक पार्टियों का समीकरण बिगाड़ दिया है. लेकिन मायावती ने एक कोशिश किया मुसलमान और दलित कॉम्बिनेशन के लिए, उसको मुसलमान क्यों रिजेक्ट किया? देखिए मुसलमानों को मायावती पर भरोसा नहीं है. गुजरात इश्यू पर मायावती ने मोदी का साथ दिया है, इसलिए मुसलमान भरोसा नहीं करते. मैं तो कहता हूं कि जब तक मुसलमान निगेटिव सोच में रहेंगे, निगेटिव वोटिंग करते रहेंगे, बीजेपी को फ़ायदा मिलता रहेगा. आज हर चैनल कहता है मुसलमानों ने किसको वोट दिया. कभी मुसलमानों का एजुकेशन मुद्दा नहीं बना, उनका रोजगार मुद्दा नहीं बना, उनका प्रॉब्लम्स मुद्दा नहीं बना. నేను వారిని అడుగుతున్న సుటుగా ఇంతటి గెలుపులో ముస్లిమ్స్ బీజేపీకి ఓటు వేయలేదని వారు చెప్పగలుగుతారా?
అంటే ఆయన ఏమంటారంటే ముస్లింలు కేవలం నెగటివ్ ఓటు వేయొద్దు అని అంటారు. లేదండి, ఇప్పుడు నెగటివ్ ఓటు ఎందుకు అనుకోవాలి? ఈ 308 సీట్లు లీడింగ్ లో ఉన్న దాంట్లో ముస్లింస్ ఉత్తరప్రదేశ్ లో మన 73 సీట్లలో ముస్లింల యొక్క పాత్ర ఉండగా वेस्टर्न यूपी में मुख्तार नकवी का फैक्टर काम किया, बीजेपी ने सामने रखा, ट्रिपल तलाक में वुमेन्स भी सामने आए, मगर टोटल मुसलमानों का सपोर्ट बीजेपी को नहीं है। आप ये बोलते मुसलमान भी इस बार बीजेपी को वोट दिया, मगर उतना नहीं दिया जितना देना चाहिए। ठीक है, 10-15%। हाँ, बिल्कुल 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 बिल्कुल। अब मुसलमानों की देखिए सोच बदल रही, बीजेपी के बारे में पहले जो सोच थी अब नहीं है, सोच बदल रही, और मुसलमानों को भी लगने लगा है कि कब तक बीजेपी से झगड़ा करते रहेंगे, अपोजिशन लीडर कोई स्ट्रांग नहीं है, कांग्रेस आने वाली नहीं है, ये सारी चीजें मुसलमानों को समझ में आ रहा, इसलिए मुसलमान మహేష్ గారు మీరు చెప్పండి, ఇది మీకు ఆందోళన కలిగించే అంశం. ఒకవేళ 10-15% ముస్లిమ్స్ బీజేపీకి ఓటేసినా అది మీకైతే ఆందోళన కలిగించే అంశం? నాకు వారన్న అది చాలా కాంట్రడిక్టరీ ఉంది గ్రౌండ్కి. మీరేమంటారు? బీజేపీకి 10-15% ఓటింగ్ ముస్లిమాన్ వేశారు. ఒక రెండు చెప్తున్నారు ఆయన, ట్రిపుల్ తలాక్ కారణంతో కొద్ది మంది మహిళలు వేసి ఉండొచ్చు ట్రిపుల్ తలాక్ అని. और 35,000 सुनिए 35,000 हाजियों का कोटा बढ़ाया गया इस सरकार में, वो भी आया, स्किल इंडिया स्टील इंडिया का वो भी आया, तो कुछ तो कुछ मुसलमानों के ये सब छोड़ो भाई, क्यों अब ये पूरा ऑफिशियल बात है। अब नहीं, इनसे पूछने दीजिए, आपके रिलीजियस के बारे में ऑफिशियल बात है, आप जो बात कर रहे हैं। నేను అనేది ఏంటంటే అది చాలా దారుణంగా మాట్లాడింది వాళ్ళు. ముస్లింలకు ఒక సీటు కూడా ఇవ్వను, ఈ రాజ్యాధికారంలో మీకు భాగం అవసరం లేదన్న వ్యక్తికి 15% ముస్లింలు ఉత్తరప్రదేశ్ లో ఇచ్చి ఎన్ని టికెట్లు ఇచ్చిండ్రు? ఉత్తరప్రదేశ్ లో ముస్లింలకు ఉన్న 403 సీట్లలో ముస్లింలకు ఒక సీటు కూడా ఇయ్యనటువంటి పార్టీకి 15% మంది ముస్లింలు ఓటేశారనే మాట బహుశా ముస్లిం సమాజం కూడా హర్షించదేమో అని నేను అనుకుంటున్నా. అది వాళ్ళ విఘ్నత. అదొకటి. రెండోది, ఇక్కడ జరిగిందల్లా సాధారణంగా ఏమంటారు, ఇన్ని రోజులుగా ముస్లింకి ఎవరు ఏం చేయలేదా అని అంటే ఎంతో కొంత చేస్తూ వచ్చిండ్రు. సరే, దానికి అడుగడుగున అడ్డుపడ్డ శక్తులు బీజేపీ అనుబంధ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. ముస్లింలకు రిజర్వేషన్స్ ఇస్తే మతపరమైన రిజర్వేషన్స్కి మేము వ్యతిరేకమని పోతాయి. ఆ సంఘాలకి ఆ పార్టీకి ముస్లింలు ఓట్లేసారని మరి వీరు ఎట్లా భావిస్తున్నారో నాకు తెలియదు. गुजरात में मुसलमानों के वोट कहाँ गए? मध्य प्रदेश में मुसलमानों के वोट कहाँ गए? राजस्थान में मुसलमानों के वोट कहाँ गए? देखिए, मुसलमानों को बीजेपी का उतना सपोर्ट नहीं है जितना होना चाहिए, फिर भी थोड़ा बहुत सपोर्ट है, ये मैं कह रहा हूँ। ये नहीं कह रहा कि पूरी कम्युनिटी मुसलमान बीजेपी को सपोर्ट करें, नहीं। मैं भी वही बोल रहा हूँ ना, నేను కూడా చెప్పేది ఏంటంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి మన దేశం ఈరోజు మతాలు కులాలు మనం కొత్తగా సృష్టించినవి కాదు, నాటి మనువాదులు సృష్టించినట్టు వ్యవహారం. దాన్ని ఆసరాగా చేసుకొని బీజేపీ ఇన్నేళ్లుగా రాజకీయం చేయాలని చూస్తుంది. సరే, 38 ఏళ్ళు అయింది వాళ్ళ పార్టీ. वेस्टर्न यूपी में बीजेपी जीत रही, 40%, 43%, 44% मुस्लिम वोटर्स थे, तो कुछ हिस्सा बीजेपी को गया होगा। రాంపూర్ మొరాదాబాద్ సమాజ్వాదీ పార్టీ కంచుకోటలో కూడా బీజేపీ గెలుస్తుంది. నేను అదే అంటున్నాను, ఉత్తరప్రదేశ్లో ఉన్న పరిస్థితులు వేరు, దేశవ్యాప్తంగా వారు ఇచ్చేటువంటి ఆ కలరింగ్ ఏదైతే ఉందో అది సబబు కాదని నేను అడుగుతా ఉన్నా. మీరు మీకు ఇచ్చిన రిజర్వేషన్లు వద్దన్న వాళ్ళకి, లేదు మీకు ఇచ్చినటువంటి హజ్ మతపరమైన వీటికి రాయితీలు ఎందుకని కొట్లాడినటువంటి వాళ్ళకి ఓట్లు వేసేటువంటి అంటే इससे पहले उसको ऑब्जेक्ट करा था, कौन करा? यहाँ का हैदराबाद का बीजेपी लोग आके मेरी बात నేను అనేది అదే. 2000 तेलंगाना में बढ़ाया, 2000 तेलंगाना में हाजियों का कोटा बीजेपी ने बढ़ाया, 35,000 पूरे भारत में बढ़ाया।
ये भी मुसलमानों पर पूरा थोड़ा बीजेपी के वकालता में बात करना चाह नहीं, रहा नहीं, बोले मैं तो वकालत में बात बात कर नहीं सकते कर हैं। मेरे को कोई లేదు, లేదు, ఆయన కొన్ని విషయాల్లో नहीं है, క్రిటిసైజ్ చేశారు, उसमें టికెట్ कोई ఇవ్వలేదు. जिक्र नहीं है। మీరు ఒక్కటే నేను అదే ఆయన అంటున్నా- రేజ్ చేసింది నేను అదే ఏంటంటే, అంటున్నాను, ముస్లిం సమాజానికి ఈ దేశంలో విభిన్న కులాల మతాల సమూహం ఈ దేశము, భిన్నత్వం ఏకత్వం ఎన్ని విభిన్నతలు ఉన్నా మళ్ళా మనమంతా భారతీయులమైన ఐక్యత ప్రదర్శించి ఈ దేశంలో ఓ వర్గాన్ని మొత్తంగా పక్కకు పెడితే ఆ వర్గం 15% ఓట్లు బీజేపీకి వేసిందని వీరు ఆ వర్గ ప్రతినిధిగా వచ్చి చెప్పదలుచుకుంటే వ్యూవర్స్ కి అర్థమైంది. నేనేం सेकुलर पार्टियों से नाराजगी का वजह నేనేమంటున్నా, అక్కడ జరిగింది ఏంటి, ఉత్తరప్రదేశ్ లో 3-4 అంశాలు చాలా సాలిడ్ గా రిఫ్లెక్ట్ అయినాయి. ఒకటి, ముందుగా ఈ ముస్లింలకు వాళ్ళు సీటే ఇవ్వకుండా హిందువుల ఓట్ల పోలరైజేషన్ కోసం బీజేపీ విస్తృతంగా కృషి చేసింది, నెంబర్ 1. నెంబర్ 2, ముస్లింలకే 100% సీట్లు ఇచ్చి ముస్లింలను ఓన్ చేసుకునే ప్రయత్నం బీఎస్పీ చేసింది. వారు అన్నట్టుగా బీఎస్పీని పూర్తిగా ముస్లింలను నమ్మకపోయినా సెక్యులర్గా ఉన్నటువంటి ఇంకో ఫోర్స్ ఉంది కదా, ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్ ఉంది కదా, ఈ సెక్యులర్ విధానంలో ఉన్న ఓటు బ్యాంకు బీఎస్పీకి ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్ పంచుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సింగిల్ సైడ్ పోలరైజ్ అయింది. ఇప్పటికి మన ఓటింగ్ పర్సెంటేజ్ ఏ పార్టీకి ఎంత వచ్చిందని చెప్తే మన ఆ క్షేత్రంలో ఎవరి బలాబలాలు పర్సెంటేజ్ చూస్తే 312 ఆధిక్యం చూస్తే దాదాపు 40% ఓటు. ఇప్పుడు దాదాపు పార్లమెంట్ ఎలక్షన్ లో వచ్చిన ఓటు బీఎస్పీకి మేము ఆ రోజు ఉన్న పరిస్థితులలో 2014 ఎలక్షన్లో బీఎస్పీకి దాదాపు 25% ఓట్లు వచ్చినాయి. కానీ గెలిచిన సీట్లన్నీ 2014లో బీఎస్పీకి వచ్చిన ఓట్లు 20% మాత్రమే. 20% కూడా ఇప్పుడు తగ్గింది. 20% ఓట్లు వచ్చినాయి, గెలిచిన ఎన్ని 0. మీరు మిగిలిన కాంగ్రెస్ కు 7.5% ఓట్లు వచ్చినాయి, గెలిచిన ఎన్ని 2. మరి బీజేపీకి ఏమైనా కొత్తగా వచ్చిందంటే 31% వచ్చింది. గెలిచిన 71. నేను అనేది ఏంటంటే, మహేష్ గారు నేను కరెక్ట్ చేస్తాను, బీజేపీ 2014లో పార్లమెంట్ ఎలక్షన్ లో 43% ఓటు వచ్చింది. దాదాపు ఇప్పుడున్న రిజల్ట్ చూస్తే 40% పార్లమెంట్ ఓటు బ్యాంక్ దగ్గరలో ఉంది. ఐ అగ్రీ విత్ యువర్ నెంబర్. నేనేమంటున్నా, ఈ బీఎస్పీ అంత బలంగా ఉన్నటువంటి స్థానికంగా బలంగా ఉన్నటువంటి పార్టీ, 20% ఓటర్ల మద్దతు ఉన్నటువంటి పార్టీ 0 సీట్లు గెలుచుకుంది, 1 సీటు గెలుచుకోలేకపోయింది. అవునా? సో ఓటింగ్ ప్రజల మద్దతు ఎవరి వైపు ఉంది అనే దానికి ఈ నెంబర్లు తార్కాణం, ఈ నెంబర్లు ఉదాహరణగా భావించబడవు. ప్రజల్లో మద్దతు ఉన్న పార్టీలు ఉన్నాయి, వాటి ఉనికి అవి కాపాడుకుంటూ పోతాయి. ఇక్కడ ఏం జరిగింది, ఈ ఓట్ల చీలిక వల్ల వాళ్ళకి 1 సైడ్ తక్కువ ఓట్లు వచ్చినా కూడా 1 సైడ్ పడ్డాయి కాబట్టి కొన్ని ఓట్లు ఈ నెంబర్ పాసిబుల్ అయిందేమో అనుకుంటున్నాను. మూడోది, దేశానికి వాళ్ళు అన్ని చెప్పొచ్చు, దేశానికి ప్రధానిగా ఉండాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవడో లేరు. ఇప్పుడు ఇందాక మిత్రుడు చెప్తున్నా, మెయిన్ ఆపోజిషన్ లేదు కాబట్టి మోడీ వైపు పోయినరనే మాట వారు చెప్తే, ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న అఖిలేష్ ఉన్నాడు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లేదు అనే మాట వారు చెప్పడం. 2 విషయాలను గర్వంగా చెప్తున్నా, మేము ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో పెట్టకుండా మేము అభివృద్ధి నినాదం మీద, మేము పార్టీ సిద్ధాంతం మీద, అభివృద్ధి నినాదం మీద ఇలా విజయం సాధించినందుకు గర్వపడాలి. మిగతా దేశం పర్వాలేదు, ఎన్నికలు ఎక్కడుంటే అప్పుడు మాత్రమే రాష్ట్రంలో ఉంటా, మిగిలిన 365 రోజులు విదేశాల్లో ఉంటానన్న ప్రధాని గురించి మేము గర్వపడాల్సింది, ఎవరి గురించి మేము గర్వపడాలి? వారు ఏంటంటే ఈ విజయాన్ని ఒప్పుకునేందుకు వారు సిద్ధంగా లేరు, నంబర్ 1. చెప్పినప్పుడు విన్నప్పుడు రాజకీయాలలో ఉత్తరాఖండ్ గానీ ఉత్తరప్రదేశ్ గానీ ముఖ్యమంత్రిని ప్రకటించకుండా ఒక సిద్ధాంతం మీద, అభివృద్ధి నినాదం మీద ఇవాళ గెలవడం అనేది మేము చేసిన పాజిటివ్ ఓటు. కేంద్ర ప్రభుత్వం దాని విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం మా సిద్ధాంతం, వాటి మీద మేము గెలిచామనేది ఒకటి. వారు ఒప్పుకోవాలన్నా ఒప్పుకోకపోతే వాళ్ళ ఇష్టం, అది వారి స్వేచ్ఛ. వారు ఒప్పుకోకుండా మాకేం ఇబ్బంది లేదు. ఇవాళ ప్రజలు మెజార్టీ వారు ఏమనంటే 1000తో గెలిచిండ్రా, 500తో గెలిచిండ్రా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఒక్క ఓటుతో గెలిచిన డెమోక్రసీలో మెజార్టీనే ప్రివేల్ అవుతుంది. దాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని, మెజార్టీని వారు గౌరవించకపోతే అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకే వదిలేస్తాం, వారికే వదిలేస్తాం. కాబట్టి వాళ్ళు గెలిచిన దాన్ని కానీ
ఓటింగ్ని కానీ దేని ఒప్పుకోకుండా మొత్తం ఇదంతా గెలుపంతా కూడా ఉత్తదే, ఇదంతా కూడా హంబక్ చేసినని వారు మాట్లాడుకుంటే వారికి వదిలిపెడుతున్నాం. ఇది నిజంగా కూడా మేము ఒక పాజిటివ్గా ఒక మంచి ట్రెండ్ని ఇవాళ కేవలం ఒక వ్యక్తి కేంద్రంగా, కులం కేంద్రంగా, మతం కేంద్రంగా పెట్టి ఎన్నికల్లో 60-70 ఏళ్ళ నుంచి పరిపాలించిన వాళ్లకు అది అర్థమై ఉండాలి. ఇప్పటికన్నా సత్యం అర్థమై ఉండాలి. ఓబీసీల నుంచి ఇవాళ ప్రధానమంత్రి అయ్యిండు, ఓబీసీల నుంచి ముఖ్యమంత్రులు అవుతున్నారు. మీరు కేవలం ప్రధానమంత్రి వ్యక్తి చుట్టూ మీరు రాజకీయాన్ని తిప్పుకుంటూ కుటుంబ వ్యవస్థ వాటిని వెంబడేసుకొని మీరు తిరుగుకుంటూ ఇవాళ ఇంకా మీరు మారకపోతే మేమేం చేయలేం. ఇవాళ పాజిటివ్ ఓట్ అని చెప్పి మేము చెప్తున్నాం. ఓకే మౌలానా గారు, देखिए सेकुलर पार्टियां अगर मुसलमानों से इंसाफ करती तो आज ये रिजल्ट नहीं होता था। सेकुलर पार्टियों के इंसाफ नहीं करने से मुसलमान भटक रहा है। मुसलमान हमें बीजेपी से कौन बचाएगा, इसलिए उसकी एक सोच आ गई है, हमें कौन बचाएगा। उस सोच में थोड़े लोग ऐसे हैं कि भाई हम बीजेपी से झगड़ा क्यों करना। हमारे सेकुलर पार्टियों ने भी हमारे साथ जस्टिस नहीं किया। कांग्रेस ने क्या कहा था 2014 से पहले हम आपको रिजर्वेशन देंगे, आप 10 साल थे आप रिजर्वेशन नहीं दिए। उसके बाद जब 2014 में आप मुद्दा उठाए तो अगर कांग्रेस या पूरे सेकुलर पार्टी मुसलमानों के इश्यू को हल कर देते तो आज मुसलमानों को कंफ्यूज होने का मौका नहीं मिलता था, और यही फायदा बीजेपी उठा रही है. ఓకే రావు గారు, ఈరోజు ఈ చర్చలో మనం అందరం కూడా చూడాల్సింది ఒక ప్రధానమైన మార్పు. ఈ ఎన్నికల రిజల్ట్స్లో ఒక 2 ప్రధానమైన మార్పులు చూడాలి. గత ప్రభుత్వాల్లో గత 3 ఎన్నికల్లో ఏదైతే స్ట్రాటజీ తీసుకున్నారో ఇప్పుడు ఉన్నటువంటి గతంలో అధికారంలో ప్రాంతీయ పార్టీలు కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు ప్రజలలో జరుగుతున్నటువంటి కొన్ని వ్యత్యాసాలు, ఆర్థిక వ్యత్యాసాలు లేదా సోషల్ ఈక్వేషన్స్లో ఉన్న వ్యత్యాసాలని వాళ్ళు పెంచి పోషించి ఓట్ బ్యాంక్ చేసుకున్నటువంటి పరిస్థితి నుండి ఈరోజు దాంట్లో ప్రజలకు పెద్ద లాభం జరిగింది లేదు, అసంతృప్తి. అంటే ఈరోజు ఓట్ బ్యాంక్ కూడా మారింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఈరోజు తేడా ఏంటంటే యూత్ ఎక్కువ పెద్ద ఎత్తులో ఈరోజు ఓట్ బ్యాంకుగా మారినటువంటి పరిస్థితి. యూత్కి కొంత పొలిటికల్ అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ పెరిగినటువంటి పరిస్థితిలో ఈరోజు క్షేత్రస్థాయిలో గమనిస్తున్నారు. ఒకప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు, కేంద్రంలో ప్రభుత్వాలు ప్రత్యామ్నాయంగా స్థానికంగా ఉన్న పార్టీలకు వేశారు. కానీ మార్పు విషయానికి వచ్చినట్టయితే పెద్దగా వ్యత్యాసం ఏం లేదు. వాళ్ళు ఇంకా ఆర్థికంగా కుటుంబ వ్యవస్థలు కానీ ఉద్యోగ వ్యవస్థలు కానీ మార్పులు ఏం రాలేదు. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం ఒక కొత్త ఊపుతో వచ్చింది. ఏంటంటే ఈ బలహీనతలన్నింటి కూడా వాళ్ళు బాగా స్టడీ చేసి ప్రత్యామ్నాయాలు మేము సృష్టిస్తాం. ప్రత్యామ్నాయాలు అంటే కరప్షన్ ఒక ప్రధానమైనటువంటి అంశం అయితే కరప్షన్ మేము తగ్గిస్తామని చెప్పేసి ఒక నినాదంతో రావడం. ఈరోజు కుటుంబ పాలనకు విరుద్ధంగా మోడీ ఒక ఛాయ్ వాళ్ళని తీసుకొచ్చి మేము మూడబెట్టామనేటువంటి ఒక భరోసా క్రియేట్ చేయడం. అన్నిటికన్నా మించి ఈరోజు వీళ్ళు ఎలక్షన్స్ ముందు స్ట్రాటజీస్ ఇమ్మీడియట్గా ఎంత ఫాస్ట్గా స్ట్రాటజీస్ మార్చడం, ఈరోజు డిమానిటేషన్ లాంటి విషయాలు ఈరోజు ఎన్నికల్లో వాళ్ళు అవలంబిస్తున్న విషయాల్లో వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ ఉన్నది. ఆ అడ్వాంటేజ్ను వాళ్ళు బహిర్గతంగా ఎన్నికల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఒక పక్కన నాయకత్వాన్ని పెంచుకోవడానికి, ఇంకో ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి వాళ్ళు తీసుకున్న స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఈ ఓట్ బ్యాంకులలో మతపరమైనటువంటి కులపరమైనటువంటి వ్యత్యాసాలకు కొంత ప్రజల్లో ఒక మార్పు ఏమొచ్చిందంటే ఇది మనం దీన్ని ఎక్కువ మనం పెంచుకుంటే మనకే నష్టం జరుగుతుంది. కానీ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళు విన్నింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒకసారి ఒక టర్మ్ వీళ్ళు, ఒక టర్మ్ వాళ్ళు వస్తున్నారు. కానీ పెద్దగా మార్పు మాకేం రావడం లేదనే ఒక ఆలోచన కూడా ఇలా ప్రజల్లో బయలుదేరినటువంటి పరిస్థితిలో ఒక స్ట్రాటజీ బీజేపీ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు అన్నటువంటి ఓబీసీ వ్యవహారం కావచ్చు, ఇంకో విషయంగా ఈరోజు మోడీ గారు తీసుకున్నటువంటి కొన్ని అంటే మూలంగా మీరు ఏది ఆలోచించినా కూడా ఒక పర్టికులర్ స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది ఏమీ లేదు. మిగతా రాష్ట్రాలకు యూపీకు ఒక డిఫరెన్స్ ఉంది. అక్కడ వాళ్ళకు రాజకీయ లబ్ధి ఎక్కువ ఉన్న దగ్గర వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. రాజకీయ లబ్ధి ఇప్పుడు తాత్కాలికంగా అవసరం లేదనుకున్న దగ్గర పెద్దగా ఫోకస్ చేయడండి. ఈ వ్యత్యాసాలు మీరు ఎలక్షనీరింగ్లో కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ప్రజల్లో రావాల్సినటువంటి నిజమైనటువంటి మార్పులు అంటే పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం కానీ, పార్టీ ఫండింగ్ కానీ, ప్రజలకు నిజంగా రావాల్సిన సేవల విషయంలో ఎవరైనా ఒకటే. ఇప్పుడు ఇలా మోడీని ముందర పెట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. మోడీ విషయంలో కూడా నిజంగా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ద్వారా మోడీ ఎన్నుకోబడ్డాడంటే అక్కడ లేదు. ఆడ కూడా ఏంటంటే జస్ట్ ఒక ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. ఆయన కూడా ఒక వ్యక్తి స్వామ్యంగానే వస్తున్నాడు. ఇక్కడ కాకపోతే కుటుంబ పాలన కావచ్చు, అక్కడ వ్యక్తి స్వామ్యం. కాకపోతే ఆ మార్పుని ప్రజలు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఫోకస్ చేయకుండా ప్రజల్లో కూడా ఆ వైపు పోకుండా వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నారు. ఏంటిది కరప్షన్ మీద ఫైట్ చేయడం అనేది, ప్రజలకు మేము ఉద్యోగాలు ఇస్తాము, యూత్ని ఆకట్టుకోవడం, ఇవన్నీ కూడా. ఒకసారి మహేష్ గారు చెప్పండి. వారు చెప్పిందంతా నేను ఏకీభవిస్తా. ఇందాక నరహరి గారు చెప్పినట్టుగా
వ్యక్తి స్వామ్యము లేదు మా దగ్గర, కుటుంబ పాలన లేదు. కోర్స్ కుటుంబాలు అయితే లేవేమో కానీ వ్యక్తి స్వామ్యమే నడుస్తుంది. మీదంతా స్కూటర్ పార్టీ, ముందర డ్రైవర్ మోడీ, వెనకాల ఫ్యూయలింగ్ అరుణ్ జైట్లీ, ఆ వెనకాల అమిత్ షా. ఈ ముగ్గురు కాకుండా పార్టీలో ఎవరైనా ఉన్నారా లేరా అన్నట్టుగా మొత్తం కేంద్రం మొత్తం నడుస్తున్నటువంటి పరిస్థితి. మంత్రులకు కూడా ఎవరికి మాట్లాడే స్వేచ్ఛ లేదు. డైరెక్ట్ వాళ్ళ కార్యదర్శులు పిఎంఓకి రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. వాళ్ళకి చేసినాకనే మంత్రులతో మాట్లాడే స్థితిలో వ్యక్తి స్వామ్యం అనే దానికి అసలైన వ్యక్తి స్వామ్యం బీజేపీలోనేది అని చెప్పడానికి చెప్పాను. రెండోది 2000 ఇప్పుడు ఏమన్నారు, ఇక్కడ అభ్యర్థులను ప్రకటించకుండా సిద్ధాంతం మీద అభివృద్ధి మీద పోయినామనే మాట. మరి ఈ సిద్ధాంతం 2014 ఎన్నికల్లో ఎటు పోయింది? 2014 ఎన్నికల్లో కూడా ఇదే సిద్ధాంతం ఉంది కదా, అప్పుడు లేదు ఇప్పుడు ఉందంటే దాన్ని మేము ఒప్పుకుంటాము. కానీ ఆ రోజు ఉన్న సిద్ధాంతంలో కూడా మోడీని అభ్యర్థిగా ప్రకటించిపోయింది కదా. ఇక్కడ పెట్టుకోవడానికి ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయి నాయకుడే లేక మోడీనే దేశ ప్రధానిని వదిలేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో 4 రోజులు తిప్పుకొని ఒక 40 సీట్ల కోసం 3 రోజులు ఆడ పడిగాపులు కాసి దానికోసం అవసరమైన అన్ని జిమ్మిక్కులు ప్లే చేసి అధికార దుర్వినియోగం చేసి ర్యాలీల అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించి ఈ రకమైన వ్యవహారం చేసి అక్కడ ఉన్న ప్రజల్ని ప్రభావితం చేసిర్రు. అది నేను ఒక మాట చెప్తున్నా, విజయం ఎవరిదైనా విజయం, దాన్ని కాదని లేదు. కానీ విజయానికి మాట్లాడాల్సిన అంశం కాదు అది పార్టీ అంతర్గత చేశారన్నది కాకుండా కేవలం మోడీని క్రిటిసైజ్ చేయడం. ఇంతకుముందు సాక్షి మహారాజ్ ఒక మాట అన్నారు, మొత్తం పార్టీలు ఒకవైపు మోడీ ఒకవైపు, ఇట్లా మీరు ప్రొజెక్ట్ చేయడం ద్వారా మీరు మోడీకి లాభం చేకూర్చలేదా? నేనేమంటున్నాను, అవి అంతర్గతంగా మనం ఒక స్ట్రాటజీ ఎంచుకున్నాము. ఇద్దరు యువకుల కలయికలో రాష్ట్రం అభివృద్ధి చెందుతామని ఒక నినాదంతో పోయినాము. స్థానికంగా అక్కడ ఉన్న ఎస్పీ కుటుంబ కలహాలు అవి కూడా కొంత ఇంపాక్ట్ చేసినాయి. నీతులు చెప్పడానికైనా కంప్లీట్ చేసినట్టు కదా. సో అట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక అవకాశం దొరికింది బీజేపీకి. ఓట్ల చీలిక వల్లనే ఈ విజయం సాధ్యమైందని నేను బలంగా నమ్ముతున్నా. తర్వాత మేము ఎంచుకున్న కొన్ని అంచనాలు తప్పొచ్చు. వాళ్ళు అట్లాంటి బీహార్లో అక్కడ ఓటర్లను ప్రభావితం చేయడానికి అర్రస్ పడి వేలంపాట పడి వాళ్ళకి బడ్జెట్ అలొకేషన్ చేస్తూ పోయినారు. ఏమైంది, ప్రజలు తిప్పి పంపించినారు. కొన్నిసార్లు ఇలాంటి అంచనాలు తప్పడం సహజం రాజకీయాల్లో. అదే గెలుపోవటంలే ఈ రోజు ఈ విజయం వచ్చింది కాబట్టి మరి పంజాబ్ లో ముఖ్యమంత్రి మన మోడీ గారి ప్రభ పనిచేయలేదా? మీ అభివృద్ధి మంత్రము, మీ అభివృద్ధి సిద్ధాంతాలు పనికిరావా పంజాబ్ లో అంటే మరి దానికి కూడా వెళ్దాం. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు నాకు ఒకటి చెప్పండి, వేరే స్టేట్స్ ఉత్తరప్రదేశ్ కాకుండా వేరే స్టేట్ చూస్తే కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగుంది. పంజాబ్ లో వాళ్ళు పంజాబ్ లో పవర్ లోకి వస్తున్నారు. ఉత్తరాఖండ్ ఓకే, యూపీ ఉత్తరాఖండ్ వదిలేండి, మణిపూర్ గోవాలో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వారు పోయిన మళ్ళీ వీరు వచ్చిన మళ్ళీ చెప్తున్నాను, మేము పంజాబ్లో మా పాత్ర తక్కువ, అకాలీదళ పాత్ర ఎక్కువ, మేము 20% బిలో 20%. అయినా కూడా అక్కడ జరిగింది ఏంటి అని అంటే అక్కడ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత పనిచేసింది. నేను ఎన్నికలలో ఇది చెప్పినాం అది చెప్పినాం ఇవన్నీ సాకులు చెప్పదలుచుకోలేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, దాంట్లో మేము ఉన్నాం, మేము కూడా ఆ ఎఫెక్ట్ మాకు కూడా అయింది. మేము ఒంటరిగా పోతే మాకు లాభం జరుగు మన చండీగఢ్ లాగా అని చెప్పడం జరిగింది. అయినా కూడా మేము అక్కడ మాకున్న బంధాన్ని గౌరవించి మేము పోయినాం, దాంట్లో మేము ఓడిపోతున్నాం. అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసింది అనేది నేను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం కూడా మంచి నాయకత్వాన్ని ఓటేయవచ్చు, దాన్ని మేము పాజిటివ్గా స్వీకరిద్దాం. అక్కడ కాంగ్రెస్కి అనుకూలత వచ్చింది. సో గోవాది 20 సీట్సే ఇప్పటి వరకు చెప్పింది. గోవా సంబంధించి సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ లక్ష్మీకాంత్ పర్సేకర్ అక్కడ ఓడిపోయారు. సో సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ సిచ్యువేషన్ చూడండి, 2040లో 20 సీట్స్ చెప్పారు, 7-8 ఉన్నాయి ఆడ. కాబట్టి ఇంకా దాని పూర్తి క్లారిటీ రాదు, దానికి చెప్పలేము. ఒకటి అయినా మేము కూడా అక్కడ గవర్నమెంట్లో ఉన్నాం, పడిపోలేదు. గవర్నమెంట్లో ఉండి మాకు కొంత వ్యతిరేకత ఉంటుంది, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మీద ఉండదు, వీళ్ళ మీద ఉండొచ్చు. కానీ అక్కడలాగా మేము దివాలా తీసిన కంపెనీ లాగా అయితే అక్కడ పోలేదు. ఇంకా రెండోది ఇక మణిపూర్ అంటే మాకు ఏం లేదు మొదటి నుంచి, ఇప్పుడు మేము అచీవ్ అయినాం, నువ్వా నేను అన్నట్టున్నాం. అది కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన ఉంది. అక్కడ కూడా సీట్స్ పూర్తిగా లీడ్ 36/60 ఉన్నది కాబట్టి ఇంకా దాదాపు 24 సీట్లు ఇంకా క్లారిటీ రావాల్సింది కాబట్టి అక్కడ కూడా పూర్తి చెప్పలేకుంటున్నది. కానీ చెప్పలేకున్నా కూడా మేము ఓడి అక్కడ ప్రభుత్వం వచ్చినా రాకున్నా మేము మణిపూర్లో మాత్రం పెరిగినాం, ఉనుకున్న దానికంటే పెరిగినాం, దాంట్లో మాకు సాటిస్ఫాక్షన్ ఉంది. సో గోవాలో మాత్రం మేము రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రాకపోతే మాత్రం డెఫినెట్గా మా ప్రభుత్వ వైఫల్యం అని మేము ఒప్పుకుంటాం, దానికి ఇంకో రెండో అభిప్రాయం ఏం లేదు. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మహేష్ గారు, డిమానిటైజేషన్ మీరు ఏదైతే వ్యతిరేకంగా ప్రచారం చేశారో ఉత్తరప్రదేశ్లో అది అడ్వాంటేజ్ అయింది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నేను 1 month అక్కడ ఉన్నాను,
90% ఆఫ్ పీపుల్ వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు డిమానిటేషన్. ఇప్పుడు డిమానిటైజేషన్ ఈరోజు బీజేపీకి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్కి వచ్చి 1 రాష్ట్రం బీజేపీకి వచ్చి సరే బహుశా ముందర ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుతున్నా. కమింగ్ టు యువర్ పాయింట్, ముందర నుంచి ఉత్తరప్రదేశ్ ని కొంత గేట్ వే ఆఫ్ పాలిటిక్స్, ఇండియన్ పాలిటీ డైనమిక్స్ మార్చేటువంటి రాష్ట్రంగా చూస్తాం కాబట్టి ఇప్పుడు మన ప్రయారిటీ పోతుంది. సహజంగా అక్కడ స్థానాల సంఖ్య కూడా ఎక్కువ కాదంటలేము. సో ఈ రకంగా పోతున్నప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్న కాన్సన్ట్రేటెడ్ ఈ ఏదైతే విజయం దిశగా నడుస్తుందో బీజేపీ గతంలో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు, ప్రజలు పడ్డ కష్టాలకన్నీ చెల్లుచీటి, అసలు బీజేపీ తీసుకునే గొప్ప నిర్ణయాలని అర్థం కాదు. అక్కడున్న వివిధ పరిస్థితుల నేపథ్యంలో ఓటింగ్ జరిగింది. నేను సవివరంగా చెప్పినాను కారణాలన్నీ కూడా. సో కొన్ని కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి, కొన్ని కలిసి రాని అంశాలు ఉన్నాయి. వాటిని బట్టి ఆ రిజల్ట్స్ ఉంటుంది. దానికి డిమానిటైజేషన్ దేశం మొత్తం ఆమోదించిందనే ముద్ర ఈ బీజేపీ నాయకత్వం చేస్తా ఉంది. దాన్ని మనం రఘురామ్ రావు గారు మీరు చెప్పండి, డిమానిటైజేషన్ ఇంపాక్ట్ పొలిటికల్ పార్టీస్ మీద ఎట్లా ఉంది, రిజల్ట్స్ మీద ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్లీ ఈరోజు ఇది నేను గతంలో కూడా కొద్ది రోజుల నుంచి వెళ్ళి దీని మీద మేము పదే మా ఎన్నికల నిఘా వేదిక ఈ రాష్ట్రాల్లో డిమానిటైజేషన్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉందనేటువంటి ఒక అధ్యయనం కూడా చేయడం జరిగింది. ఇది ఒక వింత సిచ్యువేషన్. ఏంటంటే బీజేపీ తీసుకున్నటువంటి స్ట్రాటజీ ఒక పక్కన క్షేత్రస్థాయిలో ఓటర్ను ప్రభావితం చేయాలని, ఇంకో పక్కన రాజకీయ పార్టీలను కూడా ప్రభావితం చేసే విధంగా. ఎందుకంటే మీకు తెలుసు ఈరోజు మన ఆదాయాలు, కుటుంబ ఆదాయాలు కావచ్చు, వ్యక్తి ఆదాయాలు కావచ్చు, ఈరోజు అవి ప్రాధాన్యంగా రాజకీయ పార్టీలలో ఈరోజు ఎన్నికల యొక్క స్ట్రాటజీస్ అని దాని చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఈ డిమానిటైజేషన్ తీసుకోవడం ద్వారా వీళ్ళు ప్రత్యక్షంగా ఒక వ్యక్తి స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క ఆదాయాల మీద ప్రభావం చూపించినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ పరిస్థితిలో ఈరోజు డిమానిటైజేషన్ 2 ప్రధాన వాళ్ళ ఎఫెక్ట్ చూపించింది. ఒకటి, ప్రజల్లో అవినీతి కోసము మీరు ఒకవేళ బ్యాంకులో మా డబ్బులు మాకు టైంకి ఇవ్వకపోయినా కూడా మేము ఓపికగా, అంటే ఏటీఎంల దగ్గర డబ్బు లేకపోయినా నిలబడి మేము తీసుకోవడానికి సిద్ధం ఉన్నామని ప్రజలు ఆల్రెడీ ఒకసారి సుముఖత చూపించిన పరిస్థితిలో మోడీకి అప్పుడే ఆమోదం లభించింది ఈ దేశంలో. రెండో వైపు ఇది ప్రజలకు ఒక పక్కన చూపిస్తున్న పరిస్థితిలో రాజకీయ పార్టీలకు పెద్ద దెబ్బ కొట్టింది. ఏ విధంగా దెబ్బ కొట్టిందంటే ఇలా రాజకీయ పార్టీలలో మీకు తెలుసు పొలిటికల్ పార్టీ ఫండింగ్ పారదర్శకంగా లేదు. వాళ్ళు పూర్తిగా ఎన్నుకున్న రోజు నుండి 5 సంవత్సరాల వరకు వాళ్ళ డబ్బు, అంటే అక్కడ ఉన్నటువంటి వనరులు క్షేత్రస్థాయి నుంచి వెళ్ళి కాంట్రాక్టర్లు లేదా మైనింగ్ మాఫియాలు లేకపోతే ఇతర అంశాల మీదనే డబ్బు పోగు చేసుకోవడం, ఆ డబ్బును మళ్ళీ ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టడమే ఒక పరమావధిగా నడుస్తున్న పరిస్థితిలో ఈరోజు ఈ డబ్బు ఏదైతే అక్రమ డబ్బు ఉందో ఆ డబ్బు మీద డిమానిటైజేషన్ ప్రధాన ఎఫెక్ట్ చూపించింది. ఎందుకంటే దాన్ని కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఓట్ల కోసం ఖర్చు పెట్టుకునే విషయంలో పార్టీలు ఫెయిల్ అయినాయి. ఎందుకంటే అక్కడ మాత్రం మోడీ గవర్నమెంట్ చాలా దెబ్బ కొట్టింది. ఆ దెబ్బ కొట్టిన పరిస్థితిలో ఈరోజు అదే పరిస్థితిలో యూపీలో ఒక ప్రధాన అంశం ఏం జరిగిందంటే ప్రజలకు ఒక సంకేతం ఇచ్చింది బీజేపీ. ఏం సంకేతం ఇచ్చిందంటే మేము ఈ డబ్బులన్నీ కూడా బ్యాంకులకు వచ్చిన డబ్బులు మీకు రేపు ఎన్నికల్లో ప్రతి ఒక్క అకౌంట్లోకి మేము డబ్బులు వేస్తాం, 50,000 వేస్తాం, 1,00,000 వేస్తాం అనేటువంటి ఒక ఆలోచన ఒక కింది స్థాయి डिमानिटेशन। देखिए डिमोनेटाइजेशन का पर अपोजिशन पार्टियों का रोल सही नहीं था कि मोदी का फैसला तो सही है मगर टाइम गलत था, एक बात। दूसरी क्या, पब्लिक के प्रॉब्लम्स को मोदी ने क्या किया, करप्शन और टेररिज्म की तरफ मोड़ दिया, इसका फायदा बीजेपी को मिला। तो क्या करना चाहिए अपोजिशन पार्टी, क्या करना चाहिए? देखिए अपोजिशन पार्टी मोदी के मुकाबले में एक स्ट्रांग लीडर तैयार करे। राहुल गांधी में वो दम नहीं है जो मोदी का मुकाबला कर नहीं कह सकते। ओके वो बात अब नहीं कह सकते। ओके ओके सो हमारा कहना ఆయన ఫ్రీగా ఆయన చెప్పే హక్కు ఆయనకు ఉంది। आप कमेंट्स करिए ना, क्या बात है, आप कमेंट्स करिए ना। మహేష్ గారు ఆయన ఒపీనియన్ చెప్తారు, మీరు మీ ఒపీనియన్ చెప్పండి। पंजाब में आ गए वो राहुल गांधी की देना है क्रेडिट, वो उसके बारे में बात। वो अमरिंदर सिंह, कैप्टन अमरिंदर सिंह, वहाँ ड्रग्स इश्यू था, बहुत सारे इश्यू थे। असल मुकाबला क्या था, आपका यूपी में था, उत्तराखंड में था, मगर टोटल क्या है, मोदी के मुकाबले में कांग्रेस, देखिए दलित वोट, माइनॉरिटीज वोट कांग्रेस से निकल रहा। कांग्रेस को आत्मचिंतन करने की ज़रूरत है, सोचने की ज़रूरत है कि माइनॉरिटीज को कांग्रेस का वोट बैंक था, क्यों आज जो है दूसरी पार्टी की तरफ जा रहा, दलित क्यों जा रहा, ओबीसी क्यों जा रहा। बीजेपी ने ओबीसी में मोरिया दलित सामने रखा और जो है वो दूसरे बीसी लीडरों को सामने रखा, वाजपेयी को हटा करके मोरिया को सामने लाए। तो आप पहले
पहले आप लोग मुसलमानों को, दलितों को इंसाफ करिए, उनको मेन पार्टी में उनको आप जगह दीजिए। आप जब तक नहीं करेंगे तो ये तो होता रहेगा।